నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం జోహానస్బర్గ్లోని టాల్స్టాయ్ ఆశ్రమంలో గాంధీజీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న భారత హై కమిషనర్ ప్రభాత్ కుమార్ తదితరులు. దక్షిణాఫ్రికాలోని జోహానస్బర్గ్ టాల్స్టాయ్ ఆశ్రమంలో 8 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహాన్ని భారత హై కమిషనర్ ప్రభాత్ కుమార్ ఆదివారం ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికాలో 20వ శతాబ్దపు తొలినాళ్లలో న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆశ్రమాన్ని గాంధీజీ స్థాపించారు. భారత్లోని సేవాగ్రామం ఆశ్రమానికి చెందిన జలంధర్ నాథ్ రాజారాం చెన్నైలో ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ తన స్నేహితుడు హెర్మన్ కల్లెన్బర్గ్ విరాళంగా ఇచ్చిన భూమిలో స్వయం పోషిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి గాంధీజీ ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అప్పట్లో దక్షిణాఫ్రికాలో వివక్షపూరిత చట్టాలతో ప్రజలు అష్టకష్టాలు పడేవారు. స్థానిక నల్ల జాతీయులు, ఆసియావాసులు ఎప్పుడూ తమ వెంట పాస్ పుస్తకాలను తీసుకెళ్లాల్సి వచ్చేది. ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గాంధీజీ టాల్స్టాయ్ కేంద్రంగా ఉద్యమం చేపట్టారు. నాకు ఆయనకు సంఘీభావంగా ఎన్నో కుటుంబాలు స్వచ్ఛందంగా జైలుకు వెళ్ళాయని, నాటి నుండి స్ఫూర్తి తీసుకొని మరోసారి స్వయం పోషక సామాజిక సమూహాలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని మహాత్మాగాంధీ రిమెంబరెన్స్ ఆర్గనైజేషన్ MGRM అధినేత మోహన్ హీరా ఎన్నో కష్టాలు పడి టాల్స్టాయ్ ఆశ్రమాన్ని పునరుద్ధరిస్తున్నారు. అప్పటి వరకు అద్దెకున్న చిట్ట చివరి కుటుంబం వెళ్ళిపోవడంతో 1990లో గాంధీజీ నివసించిన ఆశ్రమం పూర్తిగా కూల్చివేతకు గురైంది. మోహన్ హీరా ఒంటరిగా పోరాడుతూ దీన్ని పునరుద్ధరిస్తున్నారు. ఆయన కృషికి స్థానికుల చేయూత అందించాల్సి ఉందని ఈ సందర్భంగా సూచించారు. గాజాను పూర్తిగా నిర్బంధించిన ఇజ్రాయెల్ గాజాలో మారణహోమం 2 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలోనూ నానుతున్న పదం ఇది. గాజా ఏమిటి, ఇక్కడ ఇది ఎక్కడుంది, ఇజ్రాయెల్ దీనిపై ఎందుకు దృష్టి సారించిందంటూ బహిరంగ జైలుగా గాజా మారిందని అంటున్నారు. మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఇజ్రాయెల్ ఈజిప్టు సరిహద్దుల్లో 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న చిన్న ప్రాంతం గాజా. పాలస్తీనా ప్రజలు ఎక్కువగా ఉండే 2 ప్రాంతాల్లో ఇదొకటి. ఇంకొకటి వెస్ట్ బ్యాంకు. ఇంత చిన్న చోటు దాదాపు 23 లక్షల మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ప్రపంచంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి. గాజాలో ఒక మూల నుంచి మరొక మూలకు ప్రయాణించడానికి పట్టే సమయం గంటసేపే. ఇంత స్వల్ప భూభాగంలోనే బడులు, కాలేజీలు, ఓ విశ్వవిద్యాలయం, ఆసుపత్రులు ఉన్నాయి. భారీ జనాభా ఉండటంతో దీన్ని పాలనా సౌకర్యం 5 భాగాలుగా ఉత్తర గాజా, గాజా సిటీ, డెయిర్ ఎల్ బలాహ్, ఖాన్ యూనిస్, రఫా ఈ 5 భాగాలుగా విభజించారు. ఉత్తర తూర్పు చైనా, ఇజ్రాయెల్, దక్షిణ ఈజిప్టులు సరిహద్దులు, పశ్చిమాన మధ్యధరా సముద్రం జెరూసలేం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పుడు గాజా ప్రాంతం ఈజిప్టు నియంత్రణలో ఉండేది. 1967 అరబ్ యుద్ధంలో గెలిచిన ఇజ్రాయెల్ దీన్ని స్వాధీనం చేసుకుంది. తర్వాత 38 సంవత్సరాల పాటు గాజాపై నియంత్రణ కొనసాగించింది. ఈ సమయంలోనే గాజా 21 యూదు సెటిల్మెంట్లను ఏర్పాటు చేసింది. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి గాజా నుంచి వైదొలగడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. 1993లో ఇజ్రాయెల్, పాలస్తీనా విమోచన సంస్థ PLOకు మధ్య ఒప్పందం కుదిరింది. ఫలితంగా గాజా పాలనను 1994లో PLO చేపట్టింది. 2005లో ఇజ్రాయెల్ 9000 సెట్లతో పాటుగా హమాస్ 2006 ఎన్నికల్లో నెగ్గింది. ప్రస్తుతం గాజాలో పాలన ఉగ్రవాద సంస్థగా పేరొందిన హమాస్ చేతిలో ఉంది. 2006 తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగలేదు. అయితే గాజా నుంచి వైదొలిగిన భూ, వాయు, సముద్ర మార్గాలు ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉన్నాయి. గాజాలోకి ఎవరు రావాలన్నా, బయటకు పోవాలన్నా, వస్తువులను తీసుకురావాలన్నా ఇజ్రాయెల్ అనుమతి ఉండాల్సిందే. ఈ నిర్బంధం లేకుంటే హమాస్ ఉగ్రవాదం హెచ్చరిల్లుతుందంటూ ఇజ్రాయెల్ వాదన. మరోవైపు ఈజిప్టు కూడా గాజా సరిహద్దులను చాలా వరకు మూసి ఉంచుతుంది. వైద్యం లాంటి అత్యవసర సందర్భాల్లో ప్రత్యేక అనుమతి ఇచ్చి గాజా నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని బహిరంగ జైలుగా అభివర్ణిస్తూ గాజాలో ఒకప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండేది. 2001లో ఇజ్రాయెల్ బాంబు దాడితో ఇది నిరుపయోగంగా మారింది.
ఇక్కడ చూసినట్టయితే 75% ఖాళీ కడుపులతోనే ప్రస్తుతం జీవిస్తున్నారు. ఈ గాజాను 5 ప్రాంతాలుగా విభజించారు. 1 ఉత్తర గాజా, 2 గాజా సిటీ, 3 డెయిల్ ఎల్బహా, 4 ఖాజా యూనిస్, 5 రఫా. మధ్యధరా సముద్రం ఆనుకొని ఉన్న ఇది ఇప్పుడు బహిరంగ జైలుగా దీన్ని పేర్కొంటున్నారు. 1971 యుద్ధంలో గెలుపులో ఆయనది కీలక పాత్ర అంటూ గాజీని ముంచిన కమాండర్ ఇందర్ సింగ్ కన్నుమూశారు. పాకిస్తాన్కు చెందిన గాజీ జలంతర్గామిని ధ్వంసం చేసిన ఐఎన్ఎస్ రాజ్పుత్కు కమాండర్గా వ్యవహరించిన ఇందర్ సింగ్ కన్నుమూశారు. 99 ఏళ్ల వయసున్న ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం క్షీణించడంతో హర్యానా రాష్ట్రంలో రోహ్తక్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇందర్ సింగ్ 1924 అక్టోబర్ 4న రోహ్తక్లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఉన్నత విద్య కోసం సోనిపత్కు వెళ్ళారు. తొలుత క్రీడల పట్ల ఆసక్తి చూపారు. అనంతరం సైన్యంలో చేరారు. ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం వీరచక్ర అవార్డును ప్రదానం చేసింది. 1971లో యుద్ధం ప్రారంభమైన సమయంలో డిసెంబర్ 3న భారత్కు చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ను ముంచేందుకు పాకిస్తాన్ గాజీ జలాంతర్గామిని పంపించింది. ఆ జలాంతర్గామిని అమెరికా నుంచి పాక్ లీజుకు తీసుకుంది. అప్పటికీ భారత వద్ద ఒక్క జలాంతర్గామి కూడా లేదు. దీనిని భగ్నం చేసేందుకు భారత ప్రత్యేక ప్రణాళిక వేసింది. విశాఖపట్నంలో ఉన్న ఐఎన్ఎస్ రాజ్పుత్ను గాజీ జలాంతర్గామి వస్తున్న పశ్చిమ భాగానికి పంపింది. ఐఎన్ఎస్ రాజ్పుత్నే ఐఎన్ఎస్ విక్రాంత్ అని పాకిస్తాన్ భ్రమపడేలా చేసింది. ఆ సమయంలో గాజీని గమనించిన ఐఎన్ఎస్ రాజ్పుత్ కమాండర్ ఇందర్ సింగ్ దానిపై దాడి చేశారు. ఆ క్రమంలో జరిగిన యుద్ధంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాజీ ధ్వంసమైనట్టు తెలియజేశారు. కోల్కతా ట్రామ్కు 150 ఏళ్ళు. దుర్గా పూజకు ప్రతిబింబించే పెయింటింగు. కోల్కతాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రామ్ వీధుల్లో రోడ్లపై నడిచే రైళ్లు సర్వీసు ఈ ఏడాదికి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దుర్గా పూజ క్రమాన్ని ప్రతిబింబించేలా వాటిపై వివిధ పెయింటింగ్లు వేశారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ట్రామ్ సర్వీసు నగరంలో టోలీగంజ్ వరకు ఈ నెల 16 నుంచి ఏడాది వరకు నడుస్తుందని బెంగాల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజన్వీర్ సింగ్ కపూర్ తెలిపారు. ఇటీవల కోల్కతా దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలోనూ దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రైళ్ల లోపల కూడా కోల్కతా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను వేశారు. దేవత ముందు ప్రదర్శించే సింధూర్ ఖేలా, మహిళా భక్తులు ఎరుపు రంగు పూసుకోవడం, ధనుచి నృత్యం, ఢాకీలు, పురాతన వాయిద్యం, వారసత్వ ప్రదేశాలు వంటివి ఇందులో ఉన్నాయి. మన దేశంలో ట్రామ్ సేవలు కలిగి ఉన్న ఏకైక నగరం కోల్కతా. సాధారణంగా ఈ రైళ్లు 2 బోగీలను కలిగి ఉంటాయి. భారతీయ ఆకర్షణను ప్రతిఘటించడం చాలా కష్టం అంటూ హైదరాబాద్లో ఉన్నప్పుడు నా పరిస్థితి అదే. టాంజానియా అధ్యక్షురాలు సులుహు వ్యాఖ్యలు. సమియా సులుహు హసన్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న జేఎన్యూ ఉపకులపతి శాంతిశ్రీ. వేదికపైన కేంద్ర మంత్రులు జయశంకర్, ప్రధాన్. భారత్తో ప్రేమలో పడటం తప్ప మరో మార్గం లేదని ప్రపంచం చెబుతుంది. అది భారతీయ పాట కావచ్చు, సినిమా కావచ్చు, లేక వంటకం కావచ్చు. భారతీయ ఆకర్షణను ప్రతిఘటించడం చాలా కష్టం. 1998లో హైదరాబాదులో చదువుకునేందుకు తొలిసారి భారత్కు వచ్చినప్పుడు నేను ఇదే పరిస్థితిని అనుభవించాను అని టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హసన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న ఆమె ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూ మంగళవారం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సులుహు మాట్లాడుతూ, నేను ఇక్కడ జేఎన్యూ కుటుంబ సభ్యురాలుగా మాత్రమే ఉన్నాను తప్ప పర్యటనకు వచ్చిన అతిథిగా కాదని పేర్కొన్నారు. మరోవైపు జేఎన్యూ నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్న తొలి మహిళగా సులుహు రికార్డు సృష్టించారు. భారత్ టాంజానియాల మధ్య సంబంధాల బలోపేతానికి, ఆర్థిక దౌత్యాన్ని పెంపొందించినందుకు, ప్రాంతీయ సమగ్రతకు కృషి చేసినందుకు ఆమె ఈ గౌరవం లభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విశ్వవిద్యాలయ ఉపకులపతి శాంతిశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశీయ కుబేరుల జాబితాను రిలీజ్ చేశారు. దేశంలో కుబేరుల్లో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ సంపద విలువ తగ్గిపోగా అంబానీ సంపద విలువ పెరగడమే ఇందుకు కారణం. ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా దేశంలో 138 నగరాల నుంచి 1319 మంది ఈ జాబితాలో చోటు సంపాదించారు.
మంగళవారం విడుదల చేసిన 361 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం ముఖేష్ అంబానీ సంపద 2% వృద్ధి చెంది 8.08 లక్షల కోట్లకు చేరుకుంది. అదానీ సంపద 57% క్షీణించి 4.74 లక్షల కోట్లు తగ్గడంతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి సైరస్ పూనావాలా సంపద విలువ 36% పెరిగింది. ఆయన ఈ జాబితాలో మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ కూడా సంపద 23% పెంచుకుని 4వ స్థానంలో కొనసాగారు. డిమార్ట్ అధినేత దమానీ సంపదలో 18% క్షీణతతో 3 స్థానాలు కోల్పోయి 8వ స్థానంలో నిలిచారు. జోహోకు చెందిన రాధా వెంబు ఈ జాబితాలో స్వయం కృషితో ఎదిగిన భారతీయ మహిళల్లో అగ్రస్థానాన్ని దక్కించుకోగలిగారు. ఏపీ మరియు తెలంగాణలో నుంచి 105 మంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి హురూన్ జాబితాలో 105 మంది చోటు దక్కించుకున్నారు. ఇందులో 5 మహిళలు కాగా మొత్తం 105 మంది సంపద విలువ 5.25 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 33% పెరిగింది. దివిస్ మురళి 55,700 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజనీరింగ్కి చెందిన పిచ్చిరెడ్డి 37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అత్యంత సంపద గల మహిళ మహిమా దాట్ల 55,700 కోట్లతో నిలిచారు. దీంట్లో చూసినట్టయితే అగ్రగామిగా ముఖేష్ అంబానీ 8,08,700 కోట్లు ఫస్ట్ ప్లేసు. సెకండ్ ప్లేస్ గౌతమ్ అదానీ 4,74,800 కోట్లు. థర్డ్ ప్లేస్ సైరన్ పూనావాలా 2,78,500 crores. ఫోర్త్ ప్లేస్ శివనాడార్ 2,28,900 కోట్లు. ఫిఫ్త్ ప్లేస్ గోపీచంద్ హిందూజా 1,76,500 కోట్లు. 10th ప్లేస్లో నీరజ్ బజాజ్ 1,20,700 కోట్లు. ఇది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023కి సంబంధించిన జాబితా. టాంజానియా ప్రభుత్వంతో రెయిన్బో హాస్పిటల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా వైద్య సదుపాయాల విస్తరణకు హైదరాబాద్కు చెందిన రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కృషి చేస్తుంది. ఇందుకోసం టాంజానియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలు, న్యూరో సర్జరీలు, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు నిర్వహించడంతో పాటు నైపుణ్యాల విస్తరణలో ఒప్పందంలో దీంట్లో భాగంగా ఐసీయూ, పీడియాట్రిక్, కార్డియాక్, కేటరైజేషన్ సదుపాయాలతో కూడిన సమగ్ర వైద్య కేంద్రాన్ని టాంజానియాలో ఏర్పాటు చేశారు. అక్కడే ముహింబిలి నేషనల్ హాస్పిటల్లో పీడియాట్రిక్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంను అమలు చేస్తారు. ఈ ఒప్పందం ఇరుపక్షాలకు మేలు చేస్తుందని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. టాంజానియా పిల్లలు మన దేశంలోని రెయిన్బో ఆసుపత్రుల్లో చికిత్స చేసే అవకాశం వస్తుందని, మరోవైపు టాంజానియా వైద్య వసతుల విస్తరణకు తమ వంతుగా ప్రయత్నాలు చేయగలుగుతామని అన్నారు. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలతో స్కై రూట్ ఒప్పందాలు. విక్రమ్-1 ఆర్బిటర్ లాంచ్ మరికొన్ని విక్రమ్ ప్రయోగాలకు సిద్ధమవుతుంది. స్కై రూట్ ఫ్రాన్స్కు చెందిన అంతరిక్ష సేవల సంస్థల్లో 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఈ సంస్థలు ప్రతినిధి బృందాలు హైదరాబాద్లోని స్కై రూట్ యూనిట్లను సందర్శించిన సందర్భంగా ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. ప్రోమెథీ ఎర్త్ ఇంటెలిజెన్స్ తరపున ఒలివర్ పీప్స్, స్కై రూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ చాందన నాగభరత్ ఒక ఒప్పందంపైన సంతకాలు చేశారు. మరో ఒప్పందం ఎక్స్ప్లీ కనెక్ట్ షాట్ స్కై రూట్ సంస్థల మధ్య కుదిరింది. భూకంపాలను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కృత్రిమ మీద అసాధ్యమైన పనుల అసాధ్యం చేస్తుంది. తాజా భూకంపాలను వారం ముందే గుర్తించి సామర్థ్యాన్ని సంతరించుకుంది. భూకంపాలు రావడానికి ముందే గుర్తిస్తే ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా సూచించుకోవచ్చు. దీని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు కొత్త రకం కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథంను రూపొందించారు. ఇది 70% వరకు ఖచ్చితంగా భూకంపాలను అంచనా వేస్తుండటం గమనార్హం. గతంలో భూకంపాలు వచ్చినప్పుడు నమోదైన సిస్మోగ్రాఫ్ సమాచారంతో దీనికి పెద్ద శిక్షణ ఇచ్చారు. దీంతో అది ప్రత్యక్ష సిస్మిక్ సమాచారంలో ఏర్పడే గణాంకాలను హెచ్చుతగ్గులను అంచనా వేయడానికి నేర్చుతుంది. భూమి లోపల పుట్టుకొచ్చే స్వల్ప ధ్వనులను విని భూకంప సంకేతాలను గుర్తించే నైపుణ్యాన్ని అలవరుచుకుంటుంది. దీన్ని 7 నెలల పాటు చైనాలో ఒక ప్రాంతంలో పరీక్షించగా 200 మైళ్ళ విస్తీర్ణంలో ఏర్పడిన 14 భూకంపాలను వారం ముందుగానే గుర్తించింది. తీవ్రతను దాదాపుగా ఖచ్చితంగా పసిగట్టింది.
ఒక భూకంపాన్ని మాత్రం పోల్చుకోలేకపోయింది. విచక్షణ చాట్ జీపీటీ. రోజు రోజుకి చాట్ జీపీటీ కొత్తగా ముస్తాబవుతుంది. ఇటీవల పరిచయమైన విజన్ ఫీచర్ దీనికి నిదర్శనం. మామూలుగానైతే చాట్ జీపీటీలో వాక్యాలను టైప్ చేసి ప్రశ్నలను సంధిస్తుంటారు. విజన్ ఫీచర్ రాకతో ఇమేజింగ్లను అప్లోడ్ చేసే అవకాశం కలిగింది. ఉదాహరణకు ఫ్రిడ్జ్లోని కూరగాయల ఫోటో అప్లోడ్ చేసి అవేంటి, వాటితో ఏ వంటలు చేసుకోవచ్చు అని అడిగారనుకోండి, వెంటనే ఇట్లే చెప్పేస్తుంది. సంక్లిష్ట గ్రాఫ్ ఇమేజ్లను అప్లోడ్ చేసి వాటిని విశ్లేషించమని పురమాయించవచ్చు. ఇప్పటికే దీన్ని చాలామంది వాడుకుంటున్నారు. దీని సామర్థ్యాలను ఎవరెలా ఉపయోగించుకుంటున్నారో తెలిస్తే ఔరా అనాల్సిందే. నేర్చుకోవడానికి, సంక్లిష్ట సందేశాల వివరణకు, సినిమా దృశ్యాల గుర్తింపుకు, కోడ్స్ రాయడానికి, పార్కింగ్ సంకేతాల వివరణకు, రెండో అభిప్రాయం కోసము ఇలా పలు విధాలుగా చాట్ జీపీటీని ఉపయోగించుకుంటున్నారు. కెనరా బ్యాంకు మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఎస్ రామన్ ఆయన ఆటోబయోగ్రఫీకి సంబంధించిన పుస్తకం ఫ్రమ్ ఏ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కెనరా బ్యాంకు సిఎండిగా పనిచేసిన, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన రామన్ రాసిన ఈ పుస్తకము మంగళవారం సికింద్రాబాద్లో కెనరా బ్యాంకులో ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామన్ జీవిత చరిత్ర భావితరాలకు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసే సేవ చేసేవారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. రిటైర్డ్ సిజిఎం ఎంఎస్ భట్ మాట్లాడుతూ ఆవిష్కరణకు ముందే ఈ పుస్తకం ప్రముఖుల ప్రశంసలు అందుకుందని తెలిపారు. భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు అంచనాలను మరోసారి పెంచిన ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారత్ ఏప్రిల్ 2023లో 23-24 ఆర్థిక సంవత్సరంలో 6.3% వృద్ధి రేటు సాధిస్తుందని తొలి అంచనాలో 6.1గా చెప్పింది. Q1లో అంచనాలకు మించిన వినియోగం నేపథ్యంలో భారత్ ఏప్రిల్ 2023లో ప్రారంభమవుతున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 ఫైనాన్స్ ఇయర్లలో 6.3% జీడిపిని వృద్ధి నమోదు చేసుకుంటుందని ఐఎంఎఫ్ తన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ద్వారా అంచనా వేసింది. తొలి జూలై నెల అంచనా 6.1%. ఈ మేరకు 20 బేసిస్ పాయింట్స్ 1% పెంచి తొలి త్రైమాసికంలో ఏప్రిల్ జూన్లో అంచనాలకు మించి వినియోగ గణాంకాలను నమోదు కావడం తాజాగా అప్గ్రేడేషన్ కారణమని అవుట్లుక్ వివరించింది. 2024-25 అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా భారత వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ 6.3గా పేర్కొంది. వృద్ధి స్పీడ్లో టాప్గా ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థ చైనా కన్నా భారత వృద్ధి స్పీడ్ వేగంగా ఉందంటూ మరో అంశంగా తెలిపింది. 2023లో చైనా వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్ 20 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో ఈ రేటు 5%కు తగ్గింది. 2024లో అంచనాలను 30 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఫలితంగా ఈ రేటు 4.2%కి దిగింది. చైనాలో ప్రాపర్టీ మార్కెట్ సంక్షోభంలో ఉండటం కూడా వృద్ధి రేటు కోతకు కారణమని తెలిపింది. ప్రపంచ వృద్ధి అంచనా డౌన్ కాగా 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను మాత్రం ఐఎంఎఫ్ తగ్గించడం గమనార్హం. ఇంత క్రితం 3.2%గా ఉన్న గ్లోబల్ వృద్ధి అంచనాలను తాజాగా 3%కి కుదించింది. కొన్ని సంస్థలు భారత్ యొక్క వృద్ధి రేటును ఈ విధంగా సూచించాయి. ఆర్బీఐ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇండియా గ్రోత్ రేటును 6.5%గా గుర్తించింది. ప్రపంచ బ్యాంకు 6.3గా, S&P సంస్థ 6%గా, పిచ్ సంస్థ 6.3%గా, మూడీస్ సంస్థ 6.1%గా, ఏడీబీ సంస్థ 6.3%గా, ఇండియా రేటింగ్స్ సంస్థ 6.2%, ఓఈసీడీ 6.3%గా భారత యొక్క జీడిపి గ్రోత్ రేట్స్ను ఈ విధంగా అంచనా వేశాయి. బెల్ డైరెక్టర్గా బానీ వర్మ. ప్రభుత్వ రంగ సంస్థ బెల్ డైరెక్టర్గా బానీ వర్మ నియమితులయ్యారు. గతంలో బెల్ రవాణా వ్యవస్థ వ్యాపారంతో పాటు ఎలక్ట్రానిక్ డివిజన్ యూనిట్లో నిర్వహించినట్టు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పనిచేసిన వర్మ 1990లో బెల్లో తన కెరియర్ను ప్రారంభించారు. ఎనర్జీ ఇండస్ట్రీ రవాణా విభాగంలో 33 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు. శామ్ మానెక్షా. భారతదేశం మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ అయిన శామ్ మానెక్షా జీవితం ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ శామ్ బహదూర్ అనే పేరుతో భారతదేశ మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా యొక్క టీజర్ను అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ఈ టీజర్ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దీంట్లో విక్కీ కౌశల్ బాలీవుడ్ కథానాయకుడు మానేక్షా పాత్రను పోషిస్తున్నారు. విక్కీ కౌశల్ గుజరాత్లోని నాసిరకం మరమ్మతులతో మోర్బీ వంతెన కూలిపోయిందంటూ హైకోర్టుకు సిట్ నివేదికను సమర్పించింది. గుజరాత్లోని మోర్బీ పట్టణం వంతెన కూలిందని ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ పేర్కొంది. ఈ మేరకు తన నివేదికను మంగళవారం రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది. గుజరాత్లోని మోర్బీ పట్టణం వద్ద మచ్చూ నది మీద 1887 సంవత్సరం బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన గతేడాది అక్టోబర్ 30న కూలిపోయింది. ఈ ప్రమాదంలో 135 మంది మరణించగా 56 మంది గాయపడ్డారు. మోర్బీ నగర పాలిక ఈ వంతెన మరమ్మతుల నిర్వహణ పునరుద్ధరణకు కాంట్రాక్టు అర్హతలు లేని కంపెనీకి ఇవ్వడమే కారణమని సిట్ తెలిపింది. కాంట్రాక్టును ఉల్లంఘించిన అరేవా కంపెనీపై గుజరాత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రమాదంలో పురుషులు చనిపోతే వారి కుటుంబాల్లో స్త్రీలకు ఎందుకు నష్టపరిహారం చెల్లించలేదని హైకోర్టు నిలదీసింది. బాధితుల పునరావాసానికి తీసుకున్న చర్యల్లో ఒక నివేదిక సమర్పించాలని గుజరాత్ సర్కారును ఆదేశించింది. ఈ వంతెన 1887 సంవత్సరం బ్రిటిష్ కాలంలో నిర్మించారు. జనవరి 5 నుంచి రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారు. రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదిక కానుంది. గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విద్యాలయం గైడ్లో జనవరి 5, 6, 7 తేదీల్లో ఈ సభలను నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు కేవీవి సత్యనారాయణ, చైతన్యరాజు మంగళవారం వెల్లడించారు. ఈ మహాసభల్లో సుమారు 25 సాహిత్య ప్రక్రియలపై ప్రముఖులతో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సుమారు 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని, రాష్ట్రేతర తెలుగు సంఘాల వారిని ఆహ్వానిస్తామని తెలిపారు. 1000 మంది కవులతో సహస్ర కవిత నీరాజన కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా వివరించారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఎన్నికల్లో రష్యా ఓటమి పాలైంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో స్థానాన్ని నిలబెట్టుకునే విషయంలో రష్యాకి ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో భారీ వ్యత్యాసంతో ఆ దేశం ఓటమిని చవిచేసింది. జెనీవా కేంద్రంగా పనిచేసే ఈ మండలిలో తూర్పు ఐరోపా ప్రాంతీయ గ్రూపు తరపున ప్రాతినిధ్యం కోసం అల్బేనియా, బల్గేరియాలతో రష్యా పోటీ పడింది. రహస్య బ్యాలెట్లో బల్గేరియాకు 160, అల్బేనియాకు 123 ఓట్లు లభించగా రష్యా కేవలం 83 ఓట్లకు మాత్రమే పరిమితమై ఆసియా గ్రూపునకు ప్రాతినిధ్యం వహించడానికి చైనా, జపాన్, కువైట్, ఇండోనేషియా ఎన్నికయ్యాయి. ఆయా దేశాల్లో మానవ హక్కుల రికార్డును ఈ మండలి ఎప్పటికెప్పుడు సమీక్షిస్తుంది. ఉక్రెయిన్ సహా వివిధ దేశాలకు నిజ నిర్ధారణ బృందాలను పంపించింది. భౌగోళిక ప్రాతినిధ్యం కోసం 47 స్థానాలను ప్రపంచంలో వేర్వేరు దేశాల గ్రూపులకు ఐక్యరాజ్య సమితి కేటాయించింది. హమాస్లో జరుగుతున్న ఉగ్రదాడులకు కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. ఇజ్రాయెల్లో తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాలు తాజాగా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అంతకుముందు లండన్లో యూదు జాతీయులు నిర్వహించిన ప్రార్థనలో బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ పాల్గొన్నారు. ఇజ్రాయెల్కు సంఘీభావం తెలిపారు. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా అధ్యక్ష భవనం, శ్వేత సౌధం, యూకే ప్రధాని అధికారిక నివాసం సహా పలు చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలపైన నీలం తెలుపు వర్ణాలను ప్రదర్శించారు. యూకే పార్లమెంటు, ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్స్, ఫ్రాన్స్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌజులు, బెర్లిన్లోని బ్రాండెన్బర్గ్ గేట్ తదితర చారిత్రక కట్టడాలపైన ఇజ్రాయెల్ జాతీయ పతాకాన్ని, ఆ దేశ జెండాలోని నీలం తెలుపు రంగులను ప్రదర్శించారు. నీలం రంగులో కనపడుతున్న శ్వేత సౌధం. భారత ఎన్నికల కమిషన్ ఎలక్షన్లో అక్రమాలను అడ్డుకోవడానికి ఓటర్లకు అందుబాటులో వివిధ యాప్లను తీసుకొచ్చింది. ఫిర్యాదులు చేయడంతో పాటు అభ్యర్థుల చరిత్ర తెలుసుకునే వీలుంది. ప్రజావేగు యాప్ సి విజిల్ పేరిట
ఎన్నికల సంఘం యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సివిజిల్ యాప్ ప్రజలు గుర్తించిన అక్రమాలను ఆ యాప్లో సచిత్రంగా కానీ సంక్షిప్తంగా కానీ నమోదు చేస్తే చాలు 100 నిమిషాల వ్యవధిలో అధికారులు అక్కడికి చేరుకొని సదరు సమాచారాన్ని ఆధారంగా చర్యలు తీసుకుంటారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫిర్యాదు పంపిన వ్యక్తి ఫోన్కు సంక్షిప్త సందేశం రూపంలో తెలియజేస్తారు. సమాచారం ఇచ్చిన వారికి వివరాలను గోప్యంగా ఉంచుతారు ఈ సివిజిల్ యాప్లో. ఇక రెండో యాప్ సక్షం. వయోవృద్ధులు, దివ్యాంగులు సౌలభ్యం కోసం ఈ యాప్ను రూపొందించారు. పోలింగ్ కేంద్రానికి సొంతంగా రాలేని వారు ఇందులో పేర్లు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు అధికారులు రవాణా సదుపాయాన్ని కల్పిస్తారు. వాలంటీర్లు అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులకు చక్రాల కుర్చీ సదుపాయం కల్పిస్తారు. ఇంకొక యాప్ నో యువర్ క్యాండిడేట్ కేవైసీ. మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి పేరిట నో యువర్ క్యాండిడేట్ పేరిట అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన ప్రమాణాల పత్రాల అఫిడవిట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎన్నికల సంఘం http://affidavit.eci.gov.in వెబ్సైట్ రూపొందించింది. బరిలో నిలిచిన అభ్యర్థి ఎలాంటి వారు, వారికి నేర చరిత్ర ఏమైనా ఉందా, ఏ ఆస్తులు ఉన్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఓట్ హెల్ప్ లైన్ యాప్. ఓటర్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ VHA పేరిట ప్రత్యేక వ్యవస్థను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఓటు నమోదు చేసుకొని వీలుగా దరఖాస్తు అందుబాటులో ఉంటాయి. ఓటర్ల జాబితా పేర్లు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు. ఈ ఎపిక్ కార్డును డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓటర్లలో ఫిర్యాదుల కోసం ప్రజలు ఎన్నికల సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పేరిట NGS పేరిట ఒక పోర్టల్ను ECI సిటిజన్ సర్వీసెస్ ECI.nic.in అందుబాటులో ఉంది. ఓటర్ల జాబితాను సంబంధించిన ఫిర్యాదులను అందులో నమోదు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఫిర్యాదులనైనా అందులో నమోదు చేయవచ్చు. నియోజకవర్గంలో జిల్లా, రాష్ట్ర వివరాలను పొందుపరిస్తే సంబంధించిన నియోజకవర్గ ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఈ యాప్స్ అన్నింటినీ కూడా ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, క్రతువుల్లో ప్రజలను భాగస్వాములు చేయడానికి, ఓటర్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు యాప్లను సిద్ధం చేసి ఉంచింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించి జనగామ, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలను కలుపుతూ 800 కిలోమీటర్ల వరకు సాగించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఔత్సాహికులందరినీ తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి CEO వికాస్ రాజు అభినందించారు. రాష్ట్రంలో సైకిల్ ర్యాలీ చేపట్టేందుకు CEO ఇచ్చిన ప్రోత్సాహం మరువలేందన్నారు. రాష్ట్రంలోని దేశంలో మొదటిసారిగా ఈ ర్యాలీని చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల సంఘం జాయింట్ CEO సర్ఫరాజ్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొని ఈ సైకిల్ యాత్రికులందరినీ అభినందించారు. ఓట్లపైన మంచి అవగాహన కల్పించినందుకు గాను. ఆసియా క్రీడలలో 100కు పైగా పథకాలు తెచ్చిన వారందరినీ ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. 2014 తర్వాత అథ్లెట్లకు మంచి శిక్షణ సదుపాయాలు అందుతున్నాయని మోడీ అందరినీ అభినందిస్తూ అన్నాడు. ఆసియా క్రీడల్లో హాంగ్జౌలో 28 స్వర్ణాలతో సహా మొత్తం 107 పథకాలు సాధించిన భారత బృందాన్ని పథకాల పట్టిలో 4వ స్థానంలో నిలిపిన విజేతలందరినీ అభినందించారు. ఆసియా క్రీడల అనంతరం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ప్రపంచం నెంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారత జంటగా నిలిచారు. ఆసియా క్రీడల డబుల్స్ ఫైనల్స్ చేరడంతో అగ్రస్థానం ఖరారైన మంగళవారం ప్రకటించిన ర్యాంకుల్లో అధికారికంగా ధృవీకరణ అయింది. నిన్న జరిగిన ప్రపంచ క్రికెట్ మ్యాచ్లో శ్రీలంకకు ఓటమి ఎదురైంది. పాకిస్తాన్ రికార్డు విజయం సాధించింది శ్రీలంక పైన. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ ఛేదించిన లక్ష్యం 345. ప్రస్తుతం ప్రపంచ కప్లో ఇదే అత్యధిక ఛేదన. 2011లో ఇంగ్లాండ్ పైన 328 పరుగుల ఛేదనతో ఐర్లాండ్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. ప్రపంచ కప్ ఆరంగేట మ్యాచ్లో సెంచరీ సాధించిన తొలి పాక్ ఆటగాడిగా అబ్దుల్ షఫీక్ రికార్డు సృష్టించాడు. మంగళవారం పాక్ శ్రీలంక మ్యాచ్ను అభిమానులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. ఈ ప్రపంచ కప్లో ఉప్పల్ స్టేడియంలో ఇదే చివరి మ్యాచ్ కావడంతో 24,181 మంది ప్రేక్షకులు మైదానానికి తరలివచ్చారు.
శ్రీలంక ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. పాకిస్తాన్ 48.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. నిన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో మరొక మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్. దీంట్లో ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ను చిత్తు చేసి ఓడించింది. మలాన్ 140 స్కోర్ చేశాడు. మొత్తం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చూసినట్టయితే 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 48.2 ఓవర్లలో ఆల్అవుట్ అయింది. 227 స్కోరు చేసింది. నేడు ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు. ఈ మహాసమరానికి ముందు మినీ 4 ఆస్ట్రేలియాతో ఆరంభ పోరులో కొంచెం కష్టపడ్డప్పటికీ విజయం మాత్రమే రోహిత్ సేనను ఎన్నో ఆశలతో అంచనాలతో ప్రపంచ కప్లో అడుగుపెట్టిన భారత జట్టు ఈ మ్యాచ్ ఓ పాఠమే. దీని తర్వాత అందరి దృష్టి నిలిచిన పాకిస్తాన్ పోరు మీదే. ప్రపంచ కప్లో ఆకర్షణీయం కానున్న ఆ పోరుకు ముందు భారత్ చిన్న జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. శనివారం జరిగే మహాపోరుకు ముందు టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిదే చెప్పొచ్చు. బ్యాటర్లు బౌలర్లు అందరూ గాడిన పడడానికి ఈ మ్యాచ్ మంచి అవకాశం. ప్రో కబడ్డీ లీగ్లో ఖరీదైన ఆటగాడుగా పవన్ నిలిచాడు. 2.60 కోట్లకు టైటాన్స్ సొంతం చేసుకుంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 కోసం జరుగుతున్న వేలంలో పవన్ సెహ్రావత్ ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. అతడిని తెలుగు టైటాన్స్ ఏకంగా 2.60 కోట్లకు పెట్టి దక్కించుకుంది. గత సీజన్లో తమిళ్ తలైవాస్ పవన్కు 2.26 కోట్లు వెచ్చించగా ఈసారి టైటాన్స్ అంతకు మించిన మొత్తంతో ఈ ఆటగాన్ని సొంతం చేసుకుంది. ఇరాన్ స్టార్ మహమ్మద్ రెజా 2.35 క్రోర్స్ వేలంతో రెండో ఖరీదైన ఆటగాడుగా నిలిచాడు. ఎక్కువ మొత్తం ధర పలికిన విదేశీ ఆటగాడు కూడా ఇతడే. రెజాను పునేరి పల్టన్ దక్కించుకుంది. మణీందర్ సింగ్ను బెంగాలీ వారియర్స్ 2,12,00,000 పెట్టి సొంతం చేసుకుంది. ఫజల్ గుజరాత్ టైటాన్ 1,60,00,000. సిద్ధార్థ్ దేశాయ్ హర్యానా స్టీలర్ 1,00,00,000. మీటు శర్మ యు ముంబా 93 లక్షలు. విజయ్ మాలిక్ యూపీ యోధాస్ 85 లక్షలు. గమాన్ను దబాంగ్ ఢిల్లీ 85 లక్షలు. చంద్రన్ రంజిత్ను హర్యానా స్టీలర్స్ వాళ్ళు 62 లక్షలకు. రోహిత్ గులియాను గుజరాత్ టైటాన్స్ 58.5 లక్షలకు. వికాస్ బెంగళూరు బుల్స్ను 55.25 లక్షలకు భారీ ధరలు పలికారు. డిసెంబర్ 2న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 ఆరంభం కానుంది. ఇవి అక్టోబర్ 11కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో అందుతాయి. ఈ వీడియోను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అందరికీ షేర్ చేయగలరని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.